అరే ఏం కావాలా నీకు? 2 బఠాన్లు ఇయ్యు. మన ఖాతా పైసలు లేకపోతే గారా ఇత్త పని ఎటు ఉంటాయి ఎటు పోతాయి? తాపక రూపాయి అంటే అట్నే జమకుండా పోతాయి. ఇత్త పని 2 బఠాన్లు ఇయ్యు. వస్తాయి అన్న తెల్లయ్యి అన్న. తెల్లటి ఇయ్యు మంచిగా ఉంటాయి. నేను మళ్ళీ ఇస్తా ఖాతా సరేనా? సరే. ఏం చెప్తున్నారా? శోభనం పెళ్లికి ముందా పెళ్లి తర్వాత అని ఆలోచిస్తున్నారా? అవును మొన్నటి వేయనమాట కదా. నీకెట్టే తెలుసురా? నాకేం తెలియదని ఒక రాయి చేసిన, నువ్వు చెప్పు. అబ్బా ఇంకా చెప్పండి ఏమేం చేయండి. లేవురా అవన్నీ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్లు ఎందుకు ఇస్తారా? నువ్వు ఆకలి అయినప్పుడు అన్నం తింటావా గడ్డ తింటావా? అన్నం కూడా తింటా, ఫాస్ట్ ఫుడ్ కూడా తింటా. నీ సార్ ఏమరా ఇద్దరు రాసి నా తలకాయ తింటారు. ఎక్కడ కొర్రీరు అనుకో కరోనా పేషెంట్ వచ్చి మీ దగ్గర కూడా పెడతారు. ఏమడుతున్నట్టు తిరుగుదాం పారా. పారా ఓకే గడ్డ పారా ఎట్లారా? చాలు కానీ మీ ముచ్చట్లు కుమార్ గాంధీ దగ్గర పారినాడు. కుమార్ ఏ చెప్తున్నావు? అన్నం కూర తినం తిను దాదాపు పక్కకెళ్ళి తీసే మొత్తం అన్నీ. ఏమోరా తినేటప్పుడు వస్తారు అందరూ. అట్లా తిరిగి బయట తిని. అరే అరవిందు సాయికి ఫోన్ చేయరా. నీకు ఫోన్ ఉందిగా నువ్వే. అరే నా బ్యాలెన్స్ లేవురా. మొన్న ఏమైనా తెలుసుకున్నావు ఏం చేసినావు? నీ బర్త్డేకి దావ తీయలేనారా? అరే ₹1 ఉంది చేయనైతే చేస్తా. చెయ్యి. ఏమైనా చేసినావా? అబ్బా ₹1 ఉంది కదరా. నీ పిచ్చుకపోవడం ఆ పర్సన్ చెప్పావారా? నేను చెప్తావు. సరే పోదాం కానీ కడకచ్చుకుంటా. ఏం కడకచ్చుకుంటావురా? ప్లేట్ రా ఎవరు వృత్తిగా తిన్నా. సాయి ఎడున్నావురా? కళ్ళు దొబ్బినారా? ఈయన ఉన్నా వచ్చిన వచ్చినావా మస్తు వచ్చినావా? వచ్చి ఫోన్ పట్టుకుని ఇంకా సరేగా నాన్ వెజ్ ఆన్లైన్ క్లాసులు నడుతున్నాడు. చదువుకుంటున్నావా లేకపోతే చదువుకుంటున్నాయి? పబ్ జరుపుకుంటున్నావా లేకపోతే చదువుకుంటున్నాయి? పబ్ జరుపుకుంటున్నావా? చదువుకుంటున్నా. ఒక క్వశ్చన్ అడగలనారా? అడిగే మన సీఎం వాళ్ళు గద్దెలా నీకు ఏమో నాకు లేదు. రోజు బాబు జాడితే బోర్ వస్తుంది. రియల్గా మనుషులు చంపుతానేమో కేసు అవుతుంది. ఏం చేద్దాం రా మరి? జంగలకు ఏదైనా షికర్ పట్టుకొద్దాం మరి. మరి పోమా? పోంపా జంగల్ పోమారు మరి. జంగల్ షికర్
ఏమన్నా పోనీయవరా ఎప్పుడు నీకు తిని వెళ్ళనే ఉండవు తిను నీకు ఎంత చేయాలి ఆగురా ఏమైంది అరే అందరికైతే దెంగలు తెలుసాయి కదా అరే వారి మా తాత నేను చిన్నప్పటి నుంచి తిరిగినాం ఇక వేడు ఏముంటుందో తెలిసే నేను దొరకపోతే దారి కనబడ్డాయి అనుకో ఫోన్ చెయ్యి కత్తిలు కొట్టనేది నంబరున్నా ఎవరా అరే లతి ఏడున్నావురా మేము ఒక ప్లస్ కార్డు ఉన్నాము 2 గొడ్డలు ఒక గొడ్డలు తీసుకోండి రా తొందరరా అరే నేనైతే గొడ్డలు పట్టుకుంటారా నేను గొడ్డలు పట్టుకుంటారా నేనే పట్టుకోవాలరా పట్టుకో అరే పట్టుకొని అరే నేనైతే కోడలు పట్టుకుంటా నేను గొడ్డలు పట్టుకుంటారా నేనేం పట్టుకోవాలరా మరి అవురా మన పవరే అంత వీళ్ళందరూ అరే నేను తీసుకుంటాను అరే బండి ఉండవేనా మనకు మంచిగా ఉండరా ఇక్కడ ఐండి లాకేసి ఇక్కడ పెడదాం 6 ఉన్నాం ఐండి లాకేసి పోదాం బండిని అయితే మంచిగా పెట్టిపోదాం మరి మళ్ళీ వద్దాం కానీ పోయేటప్పుడు ఇట్లా అరే మీకేమైనా దొరికితే మాకు చెప్పుర్రు రే అక్కడ పడ్డాడు తిన్నాకురు మీరే సాయిగాడు పెద్ద ఆగడు మళ్ళీ ఎక్కున్నాడు మేము తెస్తాం బాధపడకూడదు అరే అమ్మా తక్కువ వల్ల
అరే అబ్బా మనోళ్ళేంటి అరే మనోళ్ళే అబ్బా మా ఇలా చెప్పారాలే నేను మరి గింత ఎత్తరా నేను ఇంట చెప్పరాలే నేను ఇంకొచ్చి వదిలేసి పోకుర్రా ఇంటికి చెప్పలేను ప్లీజ్. ఇంకా వాళ్ళిద్దరే రా వాళ్ళందరూ రిసోర్ట్ పోయింది కానీ రా అయ్యా మీరు ఏం టెన్షన్ పడకూడరా దొరకపోతే తోలుకొచ్చినావేమో తెలిసినట్టు మీ తాత దొరికి తిరిగినన్నావు నీకేం తెలుసురా? అప్పుడు అంటే ఇట్లా అన్నారా నాకేం తెలియదు. నిన్ను నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టేరా. అరే పాండ్రా రే మరి నాకు ఇంటికి కూడా నేను రానురా ఇంటికి పోతారా టైం ఎంత అవుతుందిరా? కుమార్ నీ తన ఫోన్ ఉండే కదా చూడు. అరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. ఇది పట్టుకోరా. ఎందుకురా? ఆరాలు అయితే ఇడేం గీక్తుర్రా? ఈ నరకుడు కొట్టాడు ఎప్పుడు ఇట్లానే గీక్తారా? ఇలా తాత చెప్పిన ముచ్చట్ల వాటి ఇట్లానే గీక్తారా? ఆవురా. అరే అరే నరకుడు కొట్టాడు లేవరా ఇది ఒక్కటి ఉండాలి నాకు. అసలు మనం ఎటు వచ్చినాం రా? ఇంత పెద్ద అడవి అరే ఆవురా ఇంత పొద్దుగానేరా ఇటు పోతే అడేరా ఇక్కడికి వెళ్ళి వచ్చినాం రా. ఇట్లా కాదు ఇటేరా నాకు తెలుసు రారా. అరే అక్కడ ఆవురా ఏమైందిరా? నాతోడు కాదురా మనం ఎంత లోపలికి వచ్చినాం రా. అరే గిట్టేరా గిట్ల నచ్చిన దారా మనం మనం ఇప్పుడు అక్కడ గిట్ నడుచుకుంటూ వచ్చినాం కదా. అటు కాదురా నాకు తెలుసు రారా గిట్లే దారా దారా కాదురా ఏమైందిరా? దొడ్డికి వస్తుందిరా. అరే గిడ నీళ్ళు రారా నేను దొరకపోతుంది దారా. పొద్దు నుంచి పోలేండిరా. నీకు గిడ నీళ్ళు ఉండేదా నేను దొరకపోతుంది దారా. అరే నాతోడు కాదు అబ్బా నీళ్ళు ఎత్తున్నా నేను పోతారా అబ్బా ఏం ప్రశాంతం రా. నాకైతే అడు ఇడిసి పెట్టలేడు ఇప్పుడు ఇడిసి పెట్టింది. పోరాడైతే వేయండిగా. అబ్బా సప్పుర్రా అరవిందు జల్ది కానరా. ఒకటే నిమిషం ఏ ప్రశాంతంగా కూర్చోండి నీవు రారా. నీళ్ళైతే ఉన్నట్టు అనుకున్నా ఇప్పుడు లేకపోతే నా పరిస్థితి ఏంది? ఉడికిరా అడిలా అయితే ఉండబడతా. ఇవన్నీ ఊగుతున్నాయిరా భయం పడుతుంది. మనం ఎటు వచ్చినామరా అసలు? నేను దొరకపోతే బాగా గిట్లనే వచ్చినాం రా మనము. అరే మనం ఇవ్వరాక గిట్లా వచ్చినాం రా. కాదురా ఇట్లనే వచ్చినాం రా. మాట తోలుకపోతున్నావు అని నాకు ఏమన్నా కావాలి? రారా ఏదో ఒకటి దొరకటిస్తున్నారా. ఇంకోటలి
మనం ఎటు వచ్చినాం రా. అబ్బా చెట్టు ఎందుకు ఇంత పెద్ద కదా చెట్టు నేనే పెట్టినరా. ఏంద్రా బాబు నువ్వు ఏంద్రా కాదు నడు. చెట్టు నేనే పెట్టి. బాయ్ ఇలా అసలు మన కోసం లెంకుతుర్రా రా. ఏమోరా ఒక్కడు కూడా కనబడతాడు ఎంత తిరిగినా. ఏమోరా నాకు గిట్టు ముంగడుకోదారా. అరే అవురా ఏమైందిరా ఏమైందిరా నీకు మళ్ళా తోటి కత్తుందేంద్రా. ఏ అత్తలేదురా ఏమో నీళ్ళు సప్పుడెత్తుంది పోమాట. సరే పా మరి చూద్దాం పా. అరే నీళ్ళురా. అరే నీళ్ళురా డింగిచ్చిగాని. ఆరా అరవిందు మన కోసం ఉండని లెంకుతున్నా వారా. ఏమో రా బాయ్ నాకు కూడా తెలియదురా. అరే నాకు కాదురా నాకు ఆకలి అవుతుందిరా. ఇప్పుడే దమ్మకి వచ్చినావా? ఏం దమ్మరా మరి అప్పటి నుంచి తిరుగుతున్నాం. అసలు ఎటు పోయేదేమో మరి మనం కన్నా ముందే ఊర్లో పడ్డారో మరి ఏమో రా మామ. దమ్ముకు రాకురా దమ్ముకు పోయినట్టున్నారే. మామ ఎట్లని అరే అరే వీళ్ళు ఎడితే పోకినట్టున్నారా నాకైతే తెలుసు. మనం ఏం చేద్దాం మరి ఇప్పుడు? అరే ఎట్లా రాబాయ్ అలా ఎంత లెంకైనా కానీ దొరుకుతలేరు. నాకు కూడా నాకు డౌట్ వస్తుంది వాళ్ళు ఎరితిగా దొరికినట్టున్నారా. మామ మరి ఏదైనా సపరేట్ చేద్దామా? ఏం సపోర్ట్ చేద్దాం? పటాకులు మొత్తం ఏదైనా సపరేట్ చేద్దామా? ఏమైనా సపరేట్ చేద్దామారా? అరే పటాకులు ఎన్ని కొన్నా వేస్టే. కుమార్ మీ ఇంటికి పోయి డబ్బులు తెద్దాం పా. అరే అందరం ఎందుకురా ఒక ఇద్దరు రోయరాపు అందరం కట్ట కట్ట మనకు దమ్ము వచ్చింది కొంచెం కూర్చుందాం రీన్ని. రోయరాపు మీనే కూర్చుంటాం. అరే సరే మరి కూర్చున్నాం. గుడ్డలేదురా. అరే గుడ్డలు అనుకున్నావు ఇవ్వడాక నీ పని అవుతుందా కదా? అరే పెట్టారా ఏం కదా కదా అడిగా నీ
ఇంటికి కొనవాలా రే పండదారా ఎవరు దారా డబ్బులు అయితే తెచ్చాను మరి కొట్టాలి అరే చీకటి అవుతుందిరా ఏమైందిరా పులి కాదురా తప్పులు లెక్కిన పడుతుందిరా మనం కూడా పంపారా మాకు దారి ఎట్లా చెప్తే అలా తిరిగి పంపారా డబ్బులు అరే మనోరా అరే బాబా ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్. మీరు చూస్తున్నారు పెద్దమ్మ తల్లి ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇదేదో కామెడీ పరంగా ఎర్తిగానే కాన్సెప్ట్ తోటి కొంచెం కామెడీ పరంగా తీసినాం. మీరు ఇటువంటి సాహసాలు మొత్తం అటు ఇటు తిరుగుడు మాత్రం చేయకూర్రి. ఎరతిగానే తొక్కితే ఖచ్చితంగా జంగల్లో తప్పిపోతారు. అదే మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేసినాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే దీన్ని చూసి మీరు బాగా ఎంజాయ్ చేసి అనుకుంటున్నాం. ఓకే.